బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 10 నెలల్లో ఏం పోలేదని కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. కేవలం పోయింది కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలేనని చెప్పారు. బడి దొంగలను చూశాం కానీ అసెంబ్లీకి రాని వారిని చూడలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ప్రతిపక్షం ఉండాలి కానీ ప్రభుత్వమే ప్రతిపక్ష నేతను ప్రజల్లోకి రమ్మని అడగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, ఏం నీతోనేం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించలేకపోయినారు ఎవరు కూడా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు. 21 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి పెళ్లి చేసుకోవాలంటే వాడికి 34 ఏళ్ళు వచ్చినాయి, పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకు వస్తాడా? బెడకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన వాడు పిల్లనిచ్చేటోడు వస్తాడా? అట్లాంటిది నేను వచ్చినాక, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుబట్టి గ్రూప్ 1 పోస్టు ఖాళీలు అన్నిటిని కలిపి 563 గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని చిక్కుముళ్ళు వేయాలని, ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. ఈ 10 నెలల ఈరోజు మా సక్సెస్ స్టోరీ. మీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల, ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు వ్యవహరించకపోవడం వల్ల, ఆనాటి పెద్దల్ని గద్దె దించడంతో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఏఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు నేను, మా మిత్రుడు, మా సహచర మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి కోర్టుల్లో వివాదాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో వాదనను బలంగా వినిపించి ఆ చిక్కుముళ్ళనన్నిటిని విప్పి ఈ 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించినా అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అది విద్యాశాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, లేకపోతే మిగతా శాఖలు ఎక్సైజ్ కావచ్చు. ఇలాంటి ప్రభుత్వంలో ఈరోజు రవాణా శాఖ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇతర శాఖలలో ఉన్న అన్ని ఖాళీలను, నోటిఫికేషన్లను పరీక్షలు నిర్వహించకుండా వదిలేసిన గ్రూప్ 1 ఎగ్జామ్స్తో సహా మా ప్రభుత్వం ప్రతినిత్యం స్వయంగా నేనే వాటిని పర్యవేక్షిస్తూ, సమన్వయపరుస్తూ, ఉన్నతాధికారులకు సూచనలు చేస్తూ ఈ నియామకాలను చేపట్టడం జరిగింది. ఎక్కడో తెరవెనుకోనో లేకపోతే ఎక్కడనో చేసినమో చేయలేదో అని అనుమానం లేకుండా ఎక్కడైతే మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో 11,000 మంది టీచర్లను, 15,000 మంది పోలీసు నియామకాల నుంచి మొదలు పెడితే పారామెడికల్ సిబ్బంది వరకు ఎల్బీ స్టేడియంకే వాళ్ళని రప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనరు.
ఈ రోజు నుంచి మా జీవితంలో మార్పు రాబోతుంది. మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటారు. మేము ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి మా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించి ప్రయోజకులు అయినరు అని వాళ్ళ పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ వాళ్ళకి నియామక పత్రాలు అందించినందుకు నాకు నా బాధ్యత తీసుకున్న తర్వాత అత్యంత సంతృప్తి కలిగించిన సందర్భం అది అని చెప్పి